నేనేం చేస్తాను మహాలక్ష్మి? నిన్ను కిడ్నాప్ చేసింది నేనేదో చేయడానికి కాదు మహాలక్ష్మి, నీ మీద ఉన్న ప్రేమను చెప్పుకోవడానికి. 5 ఏళ్ళు మహాలక్ష్మి, 5 సంవత్సరాల నుండి పిచ్చోడైపోయాను. దీన్ని అమ్మ కాల్ చేస్తే కట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెడతావు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్నిట్లో బ్లాక్ లిస్ట్. పలకరిస్తే దారిని పోయేటప్పుడు పురుగుని చూసినట్టు చూసి వెళ్ళిపోతావు. చచ్చిపోదాం అనుకున్న నేను ఏదో చిన్న నమ్మకం, నువ్వు వస్తావు 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 అని నమ్మకం. కానీ ఈరోజు ఎవరితోనో పెళ్లి కుదిరిందంట, నువ్వు ఒప్పుకున్నావు. చక్రవర్తి ఫ్యామిలీ ఆఖరి వారసుడు నేను. కానీ బయట ఎక్కడా చెప్పుకోలేను. ఎందుకంటే మా నాన్న నన్ను కొడుకు అని పిలిచే చాలా ఏళ్ళు అయిపోయింది. మా అమ్మ నా ప్రాణం. అట్లాంటి అమ్మ నేను ఎందుకు చంపుకుంటా? ఈ విషయం నాన్నకి చెప్పినా అర్థం అవ్వట్లేదు. అందుకే ఈ మందుకు అడిక్ట్ అయ్యా. దీనికి అడిక్ట్ అయినోడు లోకాన్నే మర్చిపోతాడంట. ఇంకా నాకున్న బాధ ఏమాత్రం. అసలు ఈ మందు కనిపెట్టినోడికి పెద్ద సెల్యూట్. ఈ మందే లేకుంటే విక్రమ్ లేడు. అయినా నా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు, ఈ మందే. బయట అందరూ అనుకోవచ్చు నేనే పని పాట లేని పోకిరి, తాగుబోతే ఎదవా అని. కానీ నాకు ఫ్యామిలీ ఉంది, అది బాగుండాలనే ఆశ ఉంది. దానికోసం నేను ఏదైనా చేస్తా. ఈ మందు మాత్రం వదలదు. శ్రీనివాస్, పాట ఏంటి అక్కడ ఉంది? తీ అక్కడ. ఎన్నిసార్లు చెప్పినా వాటర్ అయ్యో ఏం వేయవు. ఎందుకు అలా కూర్చొని ఏం చేస్తా? అలా ఫోన్లు చూసుకోవడం తప్ప. కపిల్, ఎంతవరకు వచ్చిందా ఫైలు? నాంచుకో, అలా నాంచుకో. నువ్వు రాయకు. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను ఆ డేటా కావాలని నీకు. అరుస్తున్నాను అనిపిస్తుంది నీకు. నేను అరవట్లేదు, అడుగుతున్నా. ఓకే, చూపించు. ఈరోజు సాయంత్రం కల్లా నాకు అయిపోవాలి. యాక్చువల్గా మధ్యాహ్నం నీకు ఇచ్చే టైము ఈరోజు సాయంత్రం వరకు ఇస్తున్నా. ఈరోజు నువ్వు మార్నింగ్ ఎంతో కొంత చేయాలి కదా. ఫోన్ 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 అంటే ఏమవుతుంది చెప్పు? అట్లా ఫోన్ చూసుకుంటే పనులు అయిపోతాయా? height 5.8. My phone number 7093702390. కాన్సెప్ట్ ఏంటంటే అట్లా సైకోపాత్ అండ్ ఫస్ట్ సైకో కాదు, సిచ్యువేషన్ బట్టి మనుషుల నుంచి వచ్చే సైకోపాత్ అని టైప్ క్యారెక్టర్, స్మాల్ క్యారెక్టర్. ఏమని చేస్తా? నువ్వు ఇంకో అబ్బాయితో వచ్చి నువ్వు సినిమా ఏంటి సరదాగా వెళ్ళావా? నేను బాయ్ ఫ్రెండ్కి మేము ఎంత కష్టపడి చదివిస్తున్నాం దేనికి? నువ్వేమన్నా ఉన్నావు, మాకేమంటావు అనుకున్నావు? మేము ఇంత కష్టపడి చదివింది దేనికి? నువ్వు సమాజంలో మంచిగా ఉండడానికనే కదా. ఏం చేస్తున్నావు? అదేం చేస్తున్నావు తెలుసా నీకు? అదేమో చెప్పింది నీకు కాలేజీకి వెళ్తున్నానని. అది చేసే పనులేంటి? అసలు నీకు బుద్ధుందా? గో, నువ్వు ఇట్లా అయితే నేను కాలేజీకి పంపిను. నువ్వు మానే కాలేజీకి. లవ్ గివ్వులు ఏం లేవు ఇక్కడ. చదువుకున్నానికి పనికి వస్తానంటే పనికిరా, అదే వెళ్ళిపో. ఇంకొకసారి ఇలాంటి పని చేసావంటే చంపేస్తా నేను. నమస్తే. ఏం రామయ్య, అంత బాగున్నారా? ఏంటి గో, ఈసారి వచ్చే ఎలక్షన్స్లో మీరందరూ కలిసి నాకే ఓటేయాలి. వాడెవడో చెప్పాడని చెప్పి మీరు అనుకోకండి. నేను డబ్బులు ఇస్తున్నా కదా మీ అందరికీ. ఇగో వాడు వచ్చాడు, వాడు కొత్తగా ఉన్నాడు. వాడు మన ఊరు వాడు కూడా కాదు. మన ఊళ్ళో ఉన్న 800 ఓట్లు ఒక్కడు కూడా పోకూడదు, మొత్తం నాకే పడాలి. నేనేం చేశానో మీకు తెలుసు కదా. మీ ఊరికి దవాఖానా చేసిన, పాఠశాల చేసిన, మరి హాస్పిటల్స్ అన్నీ నేనే చేసినా కదా. రోడ్లు వేయించినానా, నీళ్ళ ట్యాంక్ ఇచ్చినానా?
మరి వాడేదో వచ్చి చెప్తాడు ఇవాళ కొత్తగా వస్తాడంటాడు. వాడికైనా రాజకీయ అనుభవం ఉందా? ఏమీ లేదు. వాడు కొత్తగా వచ్చిండేవాడు. మన ఊరు వాడు కాదు, మా కులస్తుడు కాదు. ఏంది మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఏం కావాలనే ఎప్పుడు కావాలన్నా పలకరించి మీ అందరికీ ఎలా మొన్న మీ అమ్మాయి పెళ్ళి అంతే ₹1,00,000 ఇవ్వలా? చేనా లేదా? చెప్పరా, నీకు మన షాప్ పెట్టుకుంటానే డబ్బులు ఇవ్వలా? మరి ఎవడరా పలకరించింది? My name is Abhishek. My name is SM Abhishek Yadav. My age is 21. My location is Attapur. My phone number is 9494837275. This is my audition. ఏందే పోతా పోతా అంటున్నావు? నువ్వు పోతే ఏమైనా ఫరక్ పడతా అనుకుంటున్నావా? ఆయన నీకు పెళ్ళి ఓడి చేసుకోమన్నాడు, నువ్వు ఇంత కిరికిరి పెడుతున్నావు ఏంది? ఇప్పుడు పిల్లలు ఓడి చూసుకుంటాడు, ఎంగేజ్మెంట్ ఏమన్నావు? నువ్వు కెరియర్ అన్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేసినావు నాకు అర్థం కాదు. ఇట్స్ యువర్ ఫకింగ్ చాయిస్, ఇట్స్ యువర్ ఫకింగ్ వే. వెళ్ళిపో. ఆయన నేను ఓడమంటున్నా, ఇంట్లో నాతో ఓడమంటుండే, నేను గో వెళ్ళిపో. నీ వల్ల పిల్లలు మొత్తం నాశనం అవుతారు. వాళ్ళ కెరియర్ ఏంది, వాళ్ళ ఫ్యూచర్ ఏందా? ఇదంతా ఏంది ఇప్పుడు కెరియర్ అని అమ్మ ఇదో మెసేజ్ ఒకటి. ఇదే నా పద్ధతి. నువ్వేమన్నావు పెళ్ళి కాకముందు? కెరియర్ మేము వచ్చి హౌస్ వైఫ్ ఉంటాం, నాకేమొద్దు. నా నంబర్ 9989953437. నా ఏజ్ 32, నా హైట్ 5.7. ఇది నా ప్రొఫైల్, నా ఏవి. మీ మీడియా వాళ్ళకి అసలు సిగ్గు మనం అనేది ఉండదా? పొద్దున్న నుండి నాయమడి పడుతున్నారు, నన్ను పీక్కు తింటున్నాడు. నీ అమ్మ, నా కొడుకు ఏదో గొప్ప పని చేసిండట. నీ కొడుకు పీకుండు పొడిచిండు. నా కొడుకు గొప్పోడా? వాడు గబ్బు. నా కొడుకు వాడు గబ్బు పనులు చేస్తాడు, గొప్ప పనులు చేయలేడు. నేను నమ్మా. కానీ ఇవాళ పొద్దున్న నుండి మా ఊళ్ళో ప్రతి ఒక్క నా కొడుకు అన్న నమస్తే, నీ కొడుకు గొప్పోడేంటి? వాడు గొప్పోడేందిరా? సరే నా కొడుకు గొప్పోడే అనుకుందాం. అయితే నన్ను ఏమంటారు? మీరందరూ అంటారు అంత గొప్ప కొడుకును అన్నంత కాకుండా నీకు దక్కాలే. అంత గొప్ప కొడుకుని అన్నందుకు గడత నాకు కాదు, నా పక్కింటి ప్రసాదానికి దక్కాలి. వానికి దక్కాల్సిందని నేను గుంజుకోవాలి ఇప్పుడు. ఇలాంటి బతుకు ఏ కుక్కలు నా కొడుకు రావద్దు. హాయ్ హలో, దిస్ ఈస్ హరీష్ తెలుగు. ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. రీసెంట్గా నేను రైస్ మిల్ అనే ఫిలింలో మెయిన్ లీడ్గా చేశాను. అండ్ సెకండ్ ఫిలిం హ్రీమ్ అనే ఫిలింలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్గా చేశాను. దానికి ముందు ఒక 15 to 20 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అండ్ 2 డెమో ఫిలిమ్స్ చేశాను, ఒక ఓటీటీ ఫిలిం చేశాను. యా, వస్తే ప్లీజ్ కాల్ కట్ చేయద్దు ప్లీజ్, నీ కాలు పట్టుకుంటానే. ప్రామిస్, నీ పెళ్ళి నాపను ఒకే ఒకసారి లాస్ట్ నాతో మాట్లాడేసి వెళ్ళిపో ప్లీజ్. ఇక్కడ మీ వింట వెనక ఉన్నాను. కాదే, అసలు ఏమైంది? ఇన్ని రోజులు బాగానే ఉన్నాం కదా, సడన్గా ఈ పెళ్ళి అంటే నాకేం అర్థం కావట్లేదు. అసలు నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి? కాలేజీలో బాగున్నాం కదే కలిసి, అన్నీ అలా ఉన్నా. నీకోసం ఏమే టైం 7 అవుతుంది, అమ్మ ఇంటికి రాలేదంటే ఏం చేస్తున్నావా ఇక్కడ? నాకేమో టెన్షన్గా ఉంది. కాలేజీకి ఫోన్ చేస్తేనేమో ఎప్పుడు వెళ్ళిపోయింది అంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఒక అబ్బాయిని బయటికి పంపించాలంటే ఎంతో భయపడుతున్నారు. అలాంటిది అమ్మాయి బయటికి వెళ్తే ఏం చేస్తారు తెలియదా నీకు? ఇంతసేపు ఏం చేస్తున్నారు అసలు పట్టించుకోకుండా? దున్నపోతలాగా ఉన్నావు ఇంట్లో కూర్చొని. ఇంట్లో నువ్వు చేసే పనే ఉంటుంది, వంట చేయటం, ఇల్లు తోడవటం, బట్టలు తోడటం తప్ప ఇంకేమైనా ఉందా నువ్వు చేసే పని? అందుకేగా నేను ఇంట్లో ఉంచుతుంది, జాబుకు కూడా పంపించకుండా పిల్లల్ని చూసుకుంటామనే కదా. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలాగ చేయాలి? నేను అన్నీ చేసుకోవాలంటే ఎలా చేస్తాను? ఆ పక్కన ఆఫీస్కి వెళ్తున్నాను కదా, ఏం చేయాలి? మీకు బ్రెయిన్స్ ఉన్నాయి కదా, తింటున్నారుగా, బాగానే ఆలోచించుకునే జ్ఞానం లేదా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? అమ్మాయిని ఇంటికి తీసుకురావాలి, ఏం చేయాలి చెప్పు? నాకు ఏమి అర్థం కావట్లేదు. నాకైతే టెన్షన్గా ఉంది, తల పగిలిపోతుంది. ఆ పిల్ల ఇంటికి రాకపోతే మాత్రం నీకున్నది మామూలుగా ఉండదు, చూసుకో చెప్తున్నా. మా ఊరు గ్యాంగ్ ప్రజలందరికీ నమస్కారం అండి బాబు. ఎందుకు నమస్కారం పెడుతున్నాను తెలుసా? వస్తున్నాయి కదా ఎలక్షన్లు, దాంట్లోనే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని అడుగుదాని వస్తున్నా. ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు ఫండ్ ఇవ్వకపోయినా సరే నా డబ్బులు పెట్టే కదా ఇదంతా డెవలప్మెంట్ చేస్తున్నాను. కానీ ఎక్కడో చిన్న బితికి కొడుతుంది.
అదేంటంటే ఆ బాసిగాడికి కానీ ఓట్లు వేసేస్తారేమో, నన్ను ఓడించేస్తారేమో అని మిమ్మల్ని దగ్గరికి వచ్చి నేను దండాలు ఎడుతున్నాను బాబు. మరి ఓట్లన్నీ నాకే గుద్ది మళ్ళీ ప్రెసిడెంట్గా చెయ్యండి. మరి ఉంటానే. ఒరే, నువ్వు పెద్ద రౌడీగాడమని చెప్పేసి అనుకున్నాను రా. ఆ పోలీసులు ఏమీ చేయలేరు నన్ను అని చెప్పేసి నువ్వు అనుకుంటావేమో. నేను అలాటాలని సిబిఐ ఆఫీసర్ని కాను రోయ్. నీలో పులిసి కార్ చేస్తాను తెలుసా? నిజం చెప్పు. ఆయన ఎవరు చంపారో చెప్పు. చెప్పకపోతే ఉంటుంది లోపటేసి కుమ్మించేస్తాను. చూసుకో మరి. 4 గంటలు టైం ఇస్తున్నా. ఈ లోపల చెప్తే నువ్వు బాగుపడతావు, లేదంటే అత్తారింటికే. మరి చూసుకో. Namaskaram. I'm Ishwar Raj, age 23, height 175 centimeters. My side profile. So I'm a student from Nishumita School of Drama. I'm a theatre actor. I've done 2 stage plays and currently I'm working in 1 feature film. This is my introduction and now audition. మూడేళ్ళైందిరా వాడు సరిగ్గా సుఖంగా పడుకొని మనందరిలో నవ్వుకుంటూ కలుస్తూ బతకడం. కచరానా కొడుకులా ఉండేవాడిని. ఈ 3 ఇయర్స్లో నన్ను ఇంతగా మార్చాడు వాడు. అలాంటిది వాడు ఇలాంటి లైఫ్ చూస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా ఆ ఒక్క అమ్మాయి వల్ల అయింది. ఆ దొంగముండ మాటలు మాట్లాడద్దు ఇలాంటివి, కానీ ఎంత మంచోడ్రా వాడు మన బ్యాచ్లో అని ఇలా అందరినీ డౌట్ చేయడం, అందరినీ ఇలా ఆబ్జెక్టిఫై చేయడం కరెక్ట్ కాదు. ఎవరి కర్మలో వాళ్ళు ఉంటారులే. విడిచిపెట్టా, దాన్ని అస్సలు విడిచిపెట్టా. అనీష్ ఏదో ఒకటి చేయాలరా. నమస్కారం సార్, నా పేరు ఎస్ఆర్ఎస్ ప్రసాద్, స్టేజీ ఆర్టిస్ట్. ఇది స్టేజీలో 3 టైమ్స్ నంది అవార్డు తీసుకున్నా. ఇప్పటి వరకు 69 సినిమాలు చేశాను. నా ఏజ్ 68 సంవత్సరాలు. నా హైట్ 5.7. నా మొబైల్ నెంబర్ 9989468488 సార్. రెడీ సార్? సంతోషం జడ్జి గారు, చాలా సంతోషం. కోడల్ని కూతురులా ప్రేమించి అభిమానించినందుకు మహాతల్లి గొప్ప మేలే చేసింది. అయ్యా అయ్యా జడ్జి గారు, మీరు మాకు న్యాయమైన తీర్పే ఇచ్చినా మీ తీర్పు చనిపోయిన నా కొడుకును బ్రతికిస్తుందా అయ్యా? అయ్యా అయ్యా జడ్జి గారు, నేను ఏ తప్పు చేయకుండానే పోలీస్ స్టేషన్లలోనూ కోర్టులలో మీ ముందు దోషుల్లాగా చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. బంధువుల ముందు తలెత్తుకొని తిరగలేక రోజు జీవోత్సవాల్లో బ్రతుకుతున్నాం. అయ్యా అయ్యా జడ్జి గారు, భార్యల్ని కోల్పోయిన భర్తలకి, భర్తల్ని కోల్పోయిన భార్యలకి తోడుగా ఎవరో ఒకరు వస్తారేమో, కానీ బిడ్డల్ని కోల్పోయిన మాలాంటి తల్లిదండ్రులకు తోడుగా ఎవరు రారు 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 రారు.
నమస్తే అండి, నా పేరు శ్రీవల్లి భాస్కర్, హైదరాబాదు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. యాక్టింగ్, లిరిక్స్ రైటరు అండ్ స్టోరీ రైటర్ని. నా ఫోన్ నెంబర్ 9502141578. నమస్తే. అమ్మా అమ్మా, హాయ్. అరే, నేను జాబ్లో సెలెక్ట్ అయ్యాను రా. నిజం, అమ్మకి చెప్దామని ఎంతో ఆశతోడు వచ్చాను. ఏ సుమిత్ర, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అమ్మ తలుపు తీయట్లేదు ఇంకా. సుమిత్ర, ఎంతసేపు వాట్సాప్లు రీల్స్ చూడడం కాదు, కష్టపడాలి. నాకులా కష్టపడి సాధించాలి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపించాను. ఇక పస్తులు లేకుండా మనం ఉండొచ్చు. అమ్మకి ఇంత పట్టెడు అన్నం పెట్టచ్చని నేను ఈరోజే జాబ్లో జాయిన్ అయ్యానని అమ్మకి చెప్దామని వచ్చాను. అరే రాజేష్, రేపటి నుంచి వెళ్ళాలిరా నేను. ఇక్కడ కాదు, పూనాలో నాకు జాబ్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళాలి. ఎంతో అమ్మా అమ్మా, అమ్మ తలుపు తీయట్లేదేంటి ఇంకా? అమ్మా 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 అమ్మా, నేనమ్మా భాస్కర్ అమ్మా, నాకు జాబ్ వచ్చిందమ్మా, నీ కళలు నిజం చేశానమ్మా. లే అమ్మా అమ్మా. All Indians are my brothers and sisters. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. నేను పిచ్చివాడు కాదు, నేను పిచ్చివాడు కాదు, నేను పిచ్చివాడు కాదు. నాయుడు, నా ఏజ్ 44, నా హైట్ 5.8, నా వాట్సాప్ నంబర్ 9440672220. నేను స్టేజ్ ఆర్టిస్ట్ అండి. రీసెంట్గా 23 మూవీలో హీరో ఫాదర్ చేశా. తర్వాత మిత్రమండలి అనే మంచి క్యారెక్టర్ చేశా. ఓజీలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఆ పర్ఫార్మెన్స్ అండి. అయ్యా, అందరికీ దండాలయ్యా. ఏనాడు ఈ కోర్టు మెట్లెక్కింది లేదయ్యా. ఇదే చేతుల మీదగా అల్లారు ముద్దుగా పెంచుకున్నానయ్యా. రూపాయి కూడబెట్టి పొట్ట కట్టుకొని దాన్ని చదివించి ఒక ప్రైజుకురాలు చేసి ఒక అయ్యి చేతిలో పెడితే తండ్రిగా నా బాధ్యత తీరిపోతుంది అనుకునే లోపే కామంతో కళ్ళు మూసిపోయిన రాబందులు నా బిడ్డను పొడుచుకొని తిన్నారయ్యా. అయ్యా, నాలాంటి వారికి న్యాయం జరుగుతుంది అనుకోనయ్యా. డబ్బు వైపు సమతుల్యంగా తూగే రోజులయ్యా ఇవి. అయ్యా, నాలాంటి పేదవాడికి న్యాయం జరగదని ఆ ధర్మదేవత కళ్ళ గంతులు కట్టుకుందయ్యా. అయ్యగారు మీరు ఇక్కడ ఉన్నారా? అయ్యగారు, మీరు డేటింగ్ చేసి ఒళ్ళు తగ్గించుకుంటూ ఉన్నారు కదండి. హాయ్, చిన్న చిట్టక కనిపెట్టానండి. మా వాడు సాంబిగాడు ఈ మధ్యన యూట్యూబ్లో వంట ప్రోగ్రామ్ పెట్టి చేస్తానండి. నేను ఊరుకుంటారా, చూసి చేస్తానండి. ఏం చేశానంటారా? అయ్యా బాబోయ్, చూస్తే థ్రిల్లింగ్ అయిపోతారండి. అయ్యగారు, అరిటాకులు పప్పు చేశానండి, తమలపాకులు పచ్చడి చేశానండి. అయ్యగారు, పచ్చగడ్డ ఆ మాత్రం వేసి మంచి ఎగిరిపులు చూడండి. అది కానీ మీరు తిన్నారనుకోండి, ఇది 6 నెలలు మహేష్ బాబు నిగరంగా ఆడిపోతారండి. ఇంకా చేస్తానండి, మీరే నాకు ఎవరు పర్మిషన్ అవ్వట్లేదు. అయ్యగారు, మీ ఒళ్ళు తగ్గేదాకా ఈ ప్రయత్నం అయితే ఆపనండి. అవునరా సుబ్బుగా, అయ్యగారికి సబ్బు కొట్టి నెల జీతం పెంచుకుందామని నేనేదో సొల్లు గోపులు చెప్తే ఆ ఎరకలో పడి అంత దీనంగా చూడపోతారా? వెనకటకు నీలోటోడే ఎదురింటి పంకజాన్ని 3 వస్తే పక్కన గుడ్డోడు ఒకటి వెళ్ళాడట. అలా ఉంది తంతు యాదవా అని. ఢిల్లీలో గుండా నా కొడుకు అనుకుంటున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. చావు నాకు కాదురా, సచ్చే 10 మంది దానికి తోడు కావాలి. ప్రాణంగా చూసుకున్న నా బిడ్డ మీదట్టు, పౌరుషంగా తిప్పే ఈ మీసం మీదట్టు. మీలో ఒక్కడు మిగిలినా, మీకంటే ఒక్క క్షణం ముందు నేను సచ్చినా
నా శవాన్ని పూడ్చమంటాను రా కొడకల్లారా. రండ్రా. సరే ఓకే. Hi, this is Sham from Padmarao Nagar, Secunderabad. My contact details are 810-6959-260. I repeat, 810-6959-260. And experience are, I am from Bhumika Theatre Group. I am working with Bhumika Theatre from 2 years, and I did 2 short films and 2 independent movies, and I did 1 album song and short series. Here are my profiles. మావ ఆలోచించని వాడు పావు మాత్రమే. చదరంగంలో ఎన్ని పావులున్నా చివరికి రాజే గెలుస్తాడు. మావా, నేను గట్టిగా మాట్లాడను, నా మౌనం మాత్రమే మాట్లాడుతుంది. అదే మీ భయానికి కారణం. దీనికే భయపడితే ఇలా మావా, ఇంకా చేసేది చాలా ఉంది. నడు. హాయ్రా, ఎలా ఉన్నారా? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా ఇదే గొడవ, ఎవరు పట్టినా ఇదే గొడవ. ఏమవుతుందో తెలుసా? వాడెవడో తెలియాలి నాకు. తెలిసిన తర్వాత ఉంటుంది వాడికి. వాడికి నేనేంటో చూపిస్తా. నేనేంటో తెలియాలంటే నా గురించి తెలుసుకోవాలరా. నా గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ నా గురించి తెలుసుకోవాలంటే వెనక మళ్ళా నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలరా. ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో లక్ష లక్ష కొడుక నిన్న దానం విన శునకన్నా చిక్కున వయసు మెసిన తందన ఎక్కొట్టిన మానిల తిగ్ల తిగ్ల సాలిడ్ స్టేడియం మిడాస్ అండ్ ఎలిమెంట నాకి రోజు లంచ దాక్షకే పక్షాపత్ర కాఫీని వల్ల మంచ దాసకే ఆశీర్వాద కాఫీని వల్ల లంచ మంచ లుచ్చగలిగే ఇంచిచ్చారు దేర్ కాకి ఖదర్ ఖాకి. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేతకపోతే పాకుతూ పో. అంతేకాని అలా ఒకే చోట కళ్ళకు నుండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వల్లి ఏర్పారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దానికి పనికిరాని ఆ సముద్రపు పెట్టాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకొని చేయలే సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికే తల వంచేస్తే ఎలా? సృష్టిలో చరణ్ ముడరికి ఏది ఏదాంది లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు అనుకున్న సాధించాలని నీలో కసి కసిగా ప్రవేశిస్తుంది. ఆ నెత్తురుతో సహా ఏది అయిపోయాలని వీలదు. లే, బయలుదేరు. నిన్ను పడ్డ చోటు నుండే పరుగు మొదలు పెట్టు. నీ పరుపు నుంచి ఇదర్చుకోముందే బద్దకాన్ని వదిలేయి. నీ నీడ నిన్ను వదిలేక ముందే వెలుగులోకి వచ్చేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించే ముందే సమాధానం వెతుకో. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్ళు కారిస్తేనే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. ఏంట్రా, సూసైడ్ చేసుకుంటావా? దేనికి? అది నేను వదిలేసినందుక? నువ్వు డబ్బులు పెడితే నీతో తిరుగుతుంది, లేకపోతే వేరే వాడితో పెట్టు. అలాంటి దానికోసం నువ్వు సూసైడ్ చేసుకోవడం బాగుందిరా, బాగుంది. నీకు లైఫ్లో ఏది చేయబుద్ధి కాదు, జాబ్ చేయబుద్ధి కాదు, చదవబుద్ధి కాదు, ఏమైనా అంటే నా కొడుకుని వేసుకొని ఊరెంబడి తిరిగి పోరీలు నేర్పించడు. ఇంతే నీకు తెలిసింది. మీ ఇంట్లో వాళ్ళ గురించి కనీసం ఆలోచించావా? నిన్ను ఇక్కడికి పంపించడానికి ఏమేమి అమ్మాల్సి వచ్చింది, ఏమేం చేశారని కొంచెం ఆలోచించాలి కదా. లేదు. పోనీ మీ తమ్ముడు గురించి, నన్ను కూడా అన్నాడు రా, నిన్ను అంటాడు. ఏమైనా ఉంటే మా అన్న ఉన్నాడు అన్న చూసుకుంటాడు అని చెప్పి ధీమాతో ఉంటాడు. రేపు ఒకవేళ నీకు ఏదైనా అయితే ఎంతమంది మీరు అని అడిగినప్పుడు వాడిని చిన్నప్పటి నుంచి ఇద్దరు ఉండే ఇప్పుడు ఒక్కడినే అనడానికి ఎంత బాధపడతాడో ఆలోచించా. వీళ్ళు మీరేంట్రా, ఇంట్లో వాళ్ళు కాదనుకుంటే మీరు బయటికి వెళ్ళి ఏం కొనలేరు. అలాంటి ఆగ్రా ఇప్పుడు చెప్పాలి. అలాంటిది మీరు వీడికి డిమోటివేట్ చేస్తున్నారు. ఇంకా పోరీ లేకపోతే ఏం లేదురా అని. మారండ్రా కొంచెం. ఇప్పటికీ నేను చెప్పింది అర్థం కాదు, మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించను అనుకుంటే ఇప్పుడు వెళ్ళి సూసైడ్ చేసుకో. నేనైతే ఆపను.
ప్రాణంగా నేను నమ్మాను, కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. నా గుండెలోని గాయం ఎవరికి కనపడదు, కానీ నా ప్రతి శ్వాసలో ఆ బాధ కనపడుతుంది. నీ జ్ఞాపకాల భారంతో నా అడుగులు ముందు కదలడం లేదు. ఈ ఒంటరితనం ఇంత కఠినమని నువ్వు దూరం అయ్యాకే నాకు అర్థమైంది. ఇంకా బ్రతకడమా లేదా ప్రతిరోజు మెల్లమెల్లగా చావడమా అనేది కూడా నాకు కనపడడం లేదు. Garu as one of the primary characters. I've also done short film as the lead character, and I've done several ad films for TVCs and Instagram. Thank you. And here's my audition. काम बंद कर काम. स्लेवरी है ये. तू चिल्लाने दे सुपरवाइजर को. तू डरता होगा सुपरवाइजर से, मैं नहीं डरता. तू सुपरवाइजर से डरेगा, सुपरवाइजर मैनेजर से डरेगा, मैनेजर मालिक से डरेगा, और फिर वो जो सबसे ऊपर बैठा है ना, वो सबको डराएगा. और वो सिर्फ यही नहीं, इंडिया में भी सबको डरा रहे हैं. और हम भी तो इंसान हैं यार. दुनिया में जो सब है उस पर हमारा भी तो हक है. खच्चरों की तरह काम करवा रहे हैं. इज्जत मिल रही है किसी को? नहीं मिल रही ना. थैंक यू. ఏమైందన్న దీనికి ఎందుకన్నా అంతే అన్నం డిస్కషను అన్న. నేను గిట్లా చక్కగా చెప్తున్నా ఎనుకో. మా ఇంటి ముందున్న 4 రోడ్లు చౌరస్తా కనుక నువ్వు ఆ లైట్ పెట్టినావు అనుకో, పక్క ముసలోళ్ళకి బండ్లు వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. మీ ఇంటికాడికి ఈడ నైట్ అయితే ఆంటికాడికి పోతాడు, అవసరం మీ ఇంట్లోకి తెలిసింది అనుకో మళ్ళీ బుక్ అవుతావు. నువ్వు చూసుకోమని అది నేను గిట్లా చెప్పినట్టు నువ్వు మా ఇంటికాడ చేసినావు అనుకో, మంచిగా అవుతుంది అన్న. నిజం చెప్తున్నా, మీ ఇల్లు కాదు మా ఇల్లు కాదు. నువ్వు ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నావు. ఈ ఇయర్ నువ్వు కనుక సర్పంచ్ అవ్వాలనుకో, మరి పక్కా అవుతుంది. వీని ఇంటికాడ ఎందుకన్నా, వీని ఇల్లు పొట్టుమని వాన పడితేనే పోతుంది. వీని ఇంటికాడ అవసరమా లైట్? అందుకే నేను చెప్పినట్టు చేయి. ఆ 4 రోజులు చౌరస్తా కాడ పెట్టు, తర్వాత ఎలక్షన్ ప్రతి ఒక్కరు నీ కాడికి వస్తారు. చూసుకోమని. ఇక కాదు గీదు అనుకున్నా సర్పంచ్ వదిలేసాను, వదిలేసి మేము కూడా వేరే వాడిని పట్టుకుంటాం. ఇక ఏం లేదు. రవి, ముందు నీ చెల్లెలు వచ్చి నన్ను ప్రేమించానంటేనే కదరా నేను తను ప్రేమించింది. ఇప్పుడు చూడరా, ఇంతకాలం నాతో తిరిగి నన్ను ప్రేమించారని చెప్పి పెళ్లి చేసుకుంటారని చెప్పి ఇప్పుడు నా లేదో నచ్చలేదంటే నన్ను కదురు వాడిని ప్రేమిస్తుందట, వాడిని పెళ్లి చేసుకుంటుందట. ఈ మాట నాకు చెప్పినప్పుడు దాన్ని మొక్కలు నరికారనిపించిందిరా. కానీ నువ్వు గుర్తుకొచ్చావురా, నీ స్నేహం గుర్తుకొచ్చిందిరా. రే, తను నేను ప్రేమించమని అడిగానా? లేదు కదరా. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయదురా. నువ్వు ఫోన్ చేయడం ప్రతిసారి నాకు తనే గుర్తుకొస్తుంది. ఇంక స్నేహితులు లేడు అనుకోరా, చచ్చిపోయాడు అనుకోరా. రాయ్, నెల రోజుల క్రితం నా చెల్లిని చూసావంటే పోనీలే కదా కుర్రా. అంతే సార్. ఓవరాల్గా 30 months ఎక్స్పీరియన్స్ దిస్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. నా ముఖానికి ఒక్క ఫిగర్ కూడా పడతలేదు. ఏసంటి ముఖమైంది నాది. అబ్బా, ఏ ముందిరా ఫిగర్. గిది కనుక నాకు పడితే గింత అందమైన అమ్మాయి గా హెచ్ఎండికి ఎలా పడింది అనేసి కుళ్ళుకున్నలా చేస్తా. హాయ్ పోరి, నా పేరు హెచ్ఎండి. ఇదిగో పువ్వు, చెయ్యి నట్లవు. అక్క కొట్టకు. అక్క చిన్న డౌట్, అదేంటంటే నీలాంటి అందమైన అమ్మాయి హైట్ ఉన్నోనికి, పర్సనాలిటీ ఉన్నోనికి, కలర్ ఉన్నోనికి పడితే నా సొంతకి ఎవరు పడతారు? కొద్దిగా అర్థం చేసుకోవాలి. బట్ మీ చెల్లి నంబర్ ఇస్తా. అర్థమైంది. నాకు పిల్లొద్దు, ఇల్లు పోద్దు, ఉంటా సింగిల్గానే ఉంటా. అంతా ఇక్కడ చూడండి, మీరు బ్రతికేందో అంతా ఇక్కడ చూడండి. 8 ఏళ్ల బాలికపై గుడివాడు మాధులత అనే 8 ఏళ్ల బాలికపై సభ్య సమాజంలో సిగ్గుపడేవా అతి క్రూరంగా మానభంగం చేశాడు. ఈ విషయం తెలిసిన పాపదండ రంగారావు అతన్ని చెత్తకొట్టి పోలీసులకు అప్పగించాడు. ఈ తీర్పు చెవి రక్తం ముద్దుగా మారిన మాధులత పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి.
నేను ఎందుకు తీసుకుంటాను? నిన్న నైట్ బెర్త్ అక్కడ ఖాళీ ఉందంటే అక్కడ పడుకున్నాను. జస్ట్ 2 hours బ్యాక్ ఇటు వచ్చాను. కాదు, ఇంకా బ్యాగ్ దొబ్బేసేవాడిని అయితే ఇంకా ఇక్కడే ఉంటాను నేను. అసలు అతను బ్యాగ్ ఎక్కడ పెట్టుకున్నాడు? బ్రో మీరు బ్యాగ్ ఎక్కడ పెట్టుకున్నారు బ్రో? మరి అక్కడ పెట్టుకుంటే పోదా బ్రో? పోద్ది. అలాంటి మీరు ఎవరు పడితే అని ఏం పడితే అంటే ఊరికి లేదు చెప్తున్నారు. అది కాదు బ్రో, ఇప్పుడు అడిగే పద్ధతి ఉంటుందా లేదా? అక్కడ బ్యాగ్ ఉండాలి, నువ్వు తీసావా అంటే మీరు ఊరుకుంటారేమో బ్రో, నేనైతే ఊరుకోను. సార్ 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 మా బ్యాగ్ పోలీసులు సార్, ఇదే కానీ మీ ఫాదర్ చేస్తాను సార్. సార్ 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 ప్లీజ్ సార్ సార్. నా పేరు కౌశిక్, నా ఏజ్ 27, నా హైట్ 6 feet. నేను ఇప్పుడు రీసెంట్గా ఒక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యాను. నా ఫోన్ నెంబర్ 7624958886. నా పొద్దు ఉన్న పాటుగా అడవి మొత్తం నిశ్శబ్దంగా మారింది. జ్ఞానాన్ని మించిన మౌనం అది. ఆ మౌనం వెనక కోసం కాచు కూర్చునేరా కాటేరమ్మ కళ్ళు కప్పి మంది మీటికి విజృంభించింది. నేను అక్కడికి వచ్చి చూసేసరికి చెట్లు మింగేసిన నా పెనిమిటి చావు చప్పుడు ఇక బెదురేటే లేదు. ఎంతైనా నారక్తం కదా, వాళ్ళు అలుగుతూనే ఉంటుంది. నా నడకలో వాళ్ళ అడుగుంది. ప్రతి వేటలో వాళ్ళ జ్ఞాపకాలనే నా ఉనికిగా నిలబెడతా. రుణం తీరాక నేను ఈ అడవికో జ్ఞాపకంగా మారిపోతా.